క్రమంలో ఈ దినాన దేవుని సన్నిధిలో మనం కొన్ని మాటలు కొంతసేపు మాత్రం నేను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత సేవకుడు వస్తారు, సేవకుడికి ఈ సమయాన్ని ఇద్దాం. రైట్. ఈ దినాల్లో భక్తి లేదా దేవుని యందు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు లేదా దేవుని నమ్మాము అని చెప్పేవారు భక్తి ఎంతవరకు పరిమితంగా ఉంటుంది? ఈ దినాల మనము పాత దినాల్లో చూస్తే మన పితరులు కానీ పెద్దవారు కానీ వారి భక్తి అనేది చాలా చక్కగా ఉండేది. వాళ్ళ భక్తి అనేది చాలా గొప్పదిగా ఉండేది. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అద్భుతాలు చూసేవాళ్ళం. మనం కూడా వింటుంటాం కదా, పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే ఇంత గొప్ప అద్భుతం జరిగింది, పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే ఇలా అయిపోయింది, పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఇంత కార్యం చేశాడని మనం వింటామే. కానీ మన జీవితంలో చాలాసార్లు అది నిజమా అన్నట్టుంటుంది. నిజంగా చేస్తాడా దేవుడు అని. ఎందుకంటే మనము దేవుని పేరుడు పెట్టుకొని ఉంటాం కానీ దేవుని శక్తిని, దేవుని కార్యాలని మన జీవితాల్లో రుచి చూడలేం. అవునంటారా కాదంటారా? చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, చాలాసార్లు చాలా విధమైన ప్రయత్నాలు మన జీవితాల్లో ప్రారంభించి చేస్తూ ఉంటాం. కానీ ఎందుకో తెలియదు ఆ ప్రయత్నాలుగానే మిగిలిపోతాయి, లేదా ఆ ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఆగిపోతాయి. కానీ ఆ ప్రయత్నాలు ఫుల్ఫిల్ అవ్వవు, అంటే సంపూర్తి చేయబడవు. కారణం ఏంటి అంటే నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు క్రైస్తవులు, ఆయన పేరును పెట్టుకున్న క్రైస్తవులుగా పిలువబడేవారు భక్తి జీవితం ఎక్కడో చోట సన్నగిల్లిపోతుంది. రోజు ఉదయం లేచిన వెంటనే మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటాం, ఎంత బలంగా ఉంటాము, చాలా బలంగా చురుగ్గా ఉంటాము. ఒక 2 గంటలు అయ్యేసరికి నీరసం అయిపోతాం. మళ్ళీ ఇంకొక 2 గంటలు అయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి అదే బలం ఉంటుందా? పొద్దున్న లేచినప్పుడు ఉన్న బలము ఆబ్వియస్లీ ఉండదు. సో అలాగే ఎందుకో తెలియదు కానీ క్రైస్తవ సమాజం రోజు రోజుకి ఎలా మారిపోతుంది అంటే, మొదట దేవుణ్ణి నమ్ముకున్న ఉన్నంత భక్తి, శ్రద్ధ లేదా వారికి ఉన్న గొప్ప రక్షణ అనేది దినదినము సన్నగిల్లిపోతా ఉంది. ఈరోజు మనం పరీక్ష చేసుకుంటే చాలా సందర్భాల్లో మనం ఎలా ఉన్నామంటే, మన దినము లేదా మన ఆత్మీయత ప్రారంభమైనప్పుడు చాలా ఆత్మీయులుగా ఉంటాం, చాలా పరిశుద్ధత కలిగి ఉంటాం, చాలా భక్తి కలిగి ఉంటాం, చాలా ప్రార్థన కలిగి ఉంటాము. ఎందుకో తెలీదు మన జీవిత దినాలు లేదా భక్తి దినాలు గడుస్తున్న కొలది మనలో ఆ ఆత్మీయత, ఆ పరిశుద్ధత లేకపోతే దేవుని మీద ఆధారపడడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? చాలా సందర్భాల్లో అవును అనాల్సిందే. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన జీవితాన్ని అంతా దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాం. ఎందుకు మనం అలా ఆశీర్వదించబడలేకపోతున్నాము, ఎందుకు మనము దీవించబడలేకపోతున్నాము అని అంటే, చాలా విషయాల్లో మన భక్తి కొన్ని స్థలాలకు మాత్రమే పరిమితం అయిపోయి ఉంటుంది. ఈరోజు నేను మీకు గొప్ప మర్మాలు చెప్పదలుచుకోవట్లేదు, కానీ చిన్న మాట గుర్తు చేసేసి నేను ముగిస్తాను. ఇది మనం దీవించబడలేకపోవడానికి, మన భక్తి జీవితంలో గొప్ప కార్యాలు చూడలేకపోవడానికి గల కారణం ఏంటంటే, మన భక్తి, మన ఆత్మీయత కొన్ని స్థలాలకి, కొన్ని విషయాలకి మాత్రమే పరిమితి చేస్తాం. అనగా కొన్ని విషయాల్లో మాత్రమే భక్తి కనపడుతుంది, కొంత స్థలంలో మాత్రమే భక్తి కనపడుతుంది, కొందరు కనపడ్డప్పుడు మాత్రమే భక్తి కనపడుతుంది, ఆ తర్వాత భక్తి ఉండదు. అవునంటారా కాదంటారా? మీరు అవునన్నా కాదన్నా ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం ఎక్కడ ఉంటాము, కొంతమంది ఆత్మీయులుగా అన్నప్పుడు మాత్రమే మనలో భక్తి లేదా మంచి మాటలు, మంచి ఆలోచన, మంచి సలహాలు ప్రారంభం అవుతాయి. వాళ్ళు పక్కకి వెళ్తే చూడండి, నాతో పాటు ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయంలోకి చూద్దాము. రైట్. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము దయచేసి 24వ వచనం ఎవరైనా చదివి సహాయపడగలరా? మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. చాలండి, ఒకసారి 5వ అధ్యాయం 1వ వచనానికి వద్దాము. 1వ వచనం చదువుతారా? సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను
అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగ చేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. రైట్, ఇక్కడ ఒక వ్యక్తి ఎవరు కనపడుతున్నారు? మొదట ఎవరిని చూసాము? గెహజీ. చెప్తారు నాతో పాటు, ఆయన పేరేం పేరు? గెహజీ. ఇంకొక వ్యక్తిని ఎవరిని చూస్తున్నాము? సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను చూస్తాము. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే 20వ వచనం చూద్దాము ఒకసారి. 20వ వచనం చదువుతారు ఎవరైనా? అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియా వాడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొని అనుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథమును చదవండి. మెట్ల దగ్గరకు రాగా వారి యొద్ద నుండి గెహజీ వాడు తీసుకొని ఇంట్లో దాచి కంటిన్యూషన్ చదవండి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి, గెహజీ నీవెక్కడ నుండి వచ్చితివని అడిగినందున వాడు నీ దాసుడిన నేను ఎచ్చడికి పోలేదు అనేను. చాలమ్మా, సైట్. విన్నారా ఈ సందర్భం అంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? నయమాను, ఎలీషా, గెహజీ ముగ్గురు వ్యక్తులు ఈ సందర్భంలో మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఒక గొప్ప దేశానికి ప్రవక్తగా ఉన్న ఎలీషాను చూస్తున్నాము, ఒక గొప్ప సైన్యాధిపతిని చూస్తున్నాము, ఆ గొప్ప సావుకుడుగా పరిచారకుడిగా నిలబడిన గెహజీని కూడా చూస్తూ ఉన్నాము. ఈ సందర్భం అంతా నేను ఏం జ్ఞాపకం చేస్తుందా అంటే, మీరు చూసారా గెహజీ యొక్క ప్రవర్తన ఎక్కడికి వచ్చినాక సరిచేసుకోవడం ప్రారంభించాడు? దేవుడు తన సావుకుడి అయినా లేకపోతే ఎలీషా చేత గొప్ప అద్భుతం జరిగించాడు. ఈ నయమానికి ఒళ్ళంతా కుష్టు. ఆయన నిజానికి గొప్ప దేశమునకు సైన్యాధిపతి అయినప్పటికీ కూడా, ఎంత యోధుడైనప్పటికైనా, ఎన్ని సామ్రాజ్యాలు జయించినప్పటికైనా తన శరీరం పైన కుష్టు రోగం పట్టి బాధపడుతూ ఉన్నాడు. అయితే ఒక చిన్న పాప చెప్తాది, అయ్యా షోమ్రోన్లో నా దేశానికి ఆయన తీసుకువెళ్తే ఆయన రోగం బాగుపడుతుంది అని అంటే, దేవుడి మీద నమ్మకంతో ఈ నయమాను వస్తాడు. వచ్చి స్వస్థత పొందుకొని తిరిగి వెళ్తున్నప్పుడు ఈ గెహజీ ఏం చేస్తాడంటే, నయమాను తెచ్చిన ఆ సంపదను ఎలీషా అంగీకరించకపోవడం చూసి గెహజీ ఆలోచిస్తాడు, ఏదో ఒక విధంగా ఎంతో కొంత నేను తీసుకొని పెట్టుకుంటే మంచిదే, తప్పేముందిలే అని అనుకొని ఏం చేస్తాడంటే గెహజీ పరిగెత్తి వెళ్ళి ఆ సొమ్మును తీసుకొని వస్తాడు. ఇదంతా నేను ఎందుకు మీకు వివరించి చెప్తున్నానయ్యా అంటే, ఈరోజు మనం ఆలోచించినట్లుగా మన జీవితాల్లో అద్భుతాలు చేయకపోవడానికి లేదా అద్భుతాలు కలిగి ఉండకపోవడానికి ఈ సందర్భానికి ఎంతో కొంత ఏమంటారంటే మధ్య సంబంధం అనేది ఉంది. గెహజీ తన సేవకుడు ఎదుట మాత్రమే ఆత్మీయతను కనపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవునంటారా కాదంటారా? నిజానికి సేవకుడు చెప్పాడా, నాయనా నువ్వు వెళ్ళి ప్రవక్తల శిష్యులు 2 వచ్చారు, వాళ్ళకి బట్టలు వాళ్ళకి వస్తువులు తీసుకురమ్మని ఎలీషా చెప్పాడా? వాళ్ళకి గెహజీకి చెప్పాడా? చెప్పలేదు. ఇది ఎవరి ఆలోచన? గెహజీ ఆలోచన. గెహజీ ఆలోచన ఏం చేసింది అంటే, సేవకుడు చెప్పని మాటను తీసుకెళ్ళి నయమానుకు చెప్పి తను ఏదో సంపాదించుకోవాలని ప్రయత్నం చేశాడు, కానీ తన ఆత్మీయతను పోగొట్టుకున్నాడు. అక్కడ
తన ఆలోచనలో ఉన్న ఆ ఇష్టాన్ని ఏమంటారంటే ఫుల్ఫిల్ చేసుకోవడం లేదా అది నెరవేర్చుకోవడానికి ఏం చేశాడయ్యా అంటే సేవకుడి పేరు అడ్డుపెట్టి తన ఆత్మీయతను తగ్గించుకున్నాడు. ఇది నేను జ్ఞాపకం చేసుకున్న ఒకటే ఒక మాట ఏంటంటే మన భక్తి ఎక్కడి వరకు పరిమితి చెందుతూ ఉంది. ఈ గెహజీ భక్తి ఏ విధంగా ఉందంటే మెట్ల దగ్గరికి రాగానే భక్తి ప్రారంభమైంది. రైట్, సరే తెచ్చుకున్నాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఏదో కొంత ఆశించాను, మరి నయమాన్ దగ్గరికి వెళ్ళి ఇంత తెచ్చుకున్నాను అని చెప్పేసి లోపలికి తెచ్చుకోవచ్చు కదా. ఎలీషా ఏమని కొడతాడా? నేను ఆశపడ్డాను అయ్యా తెచ్చుకున్నానంటే ఏమని అంటాడా సేవకుడు? అనేవాడు కాదేమో నేను అనుకుంటా. కానీ ఈయన ఏం చేశాడంటే తను చేసింది తప్పు అని తనకు తెలుసు. గెహజీకి తను చేసింది తప్పు, సేవకుడు పంపించలేదు. నిజానికి చెప్పాలంటే ప్రవక్తల శిష్యులను పోషించడానికి దేవుడు ఏమైనా తక్కువైనాడు అంటారా? ఆయన శక్తి, ఆయన సామర్థ్యం, ఆయన మహిమ ఏమైనా తక్కువైందంటారా? కానే కాదు. కానీ తన ఆలోచనని దేవుడి ఆలోచనగా, సేవకుడు ఆలోచనగా చెప్పి తప్పు చేశాడు. ఆ తప్పు ఎక్కడి దాకా మోపించుకున్నాడంటే తన భుజాల మీద, తన పనివారి భుజాల మీద మెట్ల దాకా మోపించుకున్నాడు. మెట్ల దగ్గరికి వచ్చేసరికి అది అక్కడ విడిచిపెట్టి దాచిపెట్టి లోపలికి అడుగు పెట్టాడు. హల్లెలూయా. ఇది నేను గుర్తు చేయాల్సిన అంశము, ఆలోచన ఏంటంటే ఎక్కడి వరకు మన భక్తి పరిమితి చేస్తా ఉన్నాం. కేవలము సంఘంలోకి వచ్చినప్పుడు మాత్రమే మన భక్తి కనపడుతూ ఉందా? లేదా ఏదో అయ్యగారు కనపడ్డప్పుడు మాత్రం మన భక్తి కనపరుస్తూ ఉన్నామా? గెహజీ ఏం చేశాడు ఇక్కడ? తన జీవితం, తన ఆలోచన, తను దేవుడికి ఇష్టం కానిది, సేవకుడికి ఇష్టం కానిది, తను దేవుడు చెప్పంది చేసి మెట్ల దగ్గర దాన్ని విడిచిపెట్టి లోపలికి వచ్చాడు. మళ్ళీ తర్వాత వెళ్ళి దాన్ని ఖచ్చితంగా ముట్టుకోడంటారా? ఖచ్చితంగా తీసుకోడంటారా? తీసుకుంటాడు. కాబట్టి సంగమా, ఈరోజు మనం ఆలోచించాల్సిన ఒక మాట ఏంటంటే ఎక్కడా నీ భక్తి? ఎక్కడ నీ భక్తి? కేవలము ఆదివారము ఆరాధనకు వచ్చినప్పుడు మాత్రమే మన ఆత్మీయులం. కేవలము ఆదివారము లేదా ఇలా కూడికలు జరుగుతున్నప్పుడు మాత్రమే మనం పరిశుద్ధులము. ఆ తర్వాత మన మాటల్లో పరిశుద్ధత ఉండదు, మన ఆలోచనలో పరిశుద్ధత ఉండదు. మనల్ని చూసినప్పుడు అయ్యో వీళ్ళు క్రైస్తవులను గుర్తుపట్టడానికి కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. సాధారణంగా ఇట్లా ఆఫీసులో పని చేసుకుంటాం కదా. సాధారణంగా నేను వర్క్ చేస్తున్న ఆఫీస్లో నేను కూడా పని చేసుకుంటున్నాను. నాతో పాటు చాలా క్రైస్తవులు ఉన్నారు. నాకు తెలీదు చాలా రోజుల నుంచి కొంతమంది నన్ను అబ్జర్వ్ చేస్తున్నారని. వాళ్ళ దగ్గరికి వచ్చి ఒకటే మాట్లాడు, అయ్యా నువ్వు క్రైస్తవుడువా అని అడిగారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను క్రైస్తవున్నా మీకెందుకు వచ్చింది అని అంటే, ఏం లేదు బ్రదర్, మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు మీరు ఎవరితో మీ పని మీరు చేసుకుంటూ మీరు మంచిగా వెళ్తున్నారు, మిమ్మల్ని చూస్తేందుకు క్రైస్తవులు అని అనిపించింది కాబట్టి అడుగుతున్నామని. ఈ సాక్ష్యము నేను దేవుణ్ణి మహింపరచడానికి మాత్రమే చెప్తున్నాను. కాబట్టి సంగమా, ఈరోజు మీరు నేను నివసిస్తున్న స్థలాల్లో మన భక్తి అక్కడ కూడా కనపడుతుందా, కానీ ఇక్కడ మాత్రమే కనపడుతుందా? మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ఎక్కడ ఈరోజు మన భక్తి? కేవలము ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడైనా భక్తి, లేదా మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రమే భక్తి, లేదా మన ఇళ్ల స్థలాల్లో కూడా మన భక్తిని కనపరుస్తున్నామా? మనం పని చేసుకునే స్థలాల్లో కూడా మనం భక్తిలో కనపరుస్తున్నామా? ఎలా తెలుస్తుంది బ్రదర్ మనం అక్కడ భక్తిగా ఉన్నాం ఇక్కడ భక్తిగా ఉన్నామంటే, మీరు ఇక్కడ ఎంత క్రమముగా పరిశుద్ధంగా భక్తి శ్రద్ధలతో ఉన్నారో మీరు అక్కడ ఉన్నప్పుడు కూడా అదే ఉండాలి. ఉంటున్నామంటారా? అలాగా మన ఇళ్ల స్థలాల్లో అంత మంచిగా, అంత దేవుడి బిడ్డల్లాగా, అంత పరిశుద్ధంగా ఉంటున్నామంటారా? లేనే లేదు. ఏదో విషయంలో మనం తప్పిపోతూనే ఉంటాం, ఏదో విషయంలో మనము జారిపోతూనే ఉంటాం. అందుకే ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, దేవుని బిడ్డలుగా, దేవుని అంగీకరించిన వారికి మన జీవితాలు ప్రారంభమైనప్పటికీ మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరగకపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే, మన భక్తి కొన్ని స్థలాలకు మాత్రమే పరిమితం అయిపోతుంది. మన ప్రార్థన లేకపోతే మన ఆత్మీయత కొంతమంది మధ్యలో మాత్రమే పరిమితం అయిపోతుంది. అర్థమవుతుందా? పరిమితం అయిపోతుందంటే ఒక్క స్థలంలో మాత్రమే ఆత్మీయంగా ఉంటాం, ఒక్క చోట మాత్రమే ఆత్మీయంగా కనపడతాం, మిగతా స్థలాల్లో మన ఇష్టం. అక్కడ వాక్యం గుర్తురాదు, అక్కడ ఆదివారం ఉన్న దేవుని సేవకుడు చెప్పిన మాటలు గుర్తురావు, అక్కడ దేవుడు గుర్తురాడు, అక్కడ మనం క్రైస్తవులమో క్రైస్తవేతరులమో అన్యులమో కూడా మనం ఎవరు గుర్తించలేనట్టుగా మన ప్రవర్తన ఉంటుంది, మన మాటలు ఉంటాయి, మన ఆలోచనలు ఉంటాయి, మన చూపులు ఉంటాయి. ఎవరైనా సరే ఒక్క మాట అంటే దానికి 10 మాటలు అనేంత వరకు కూడా మనం నిద్రపోం.
అలాంటి భక్తి అనగా దాని అర్థం ఏంటంటే ఇక్కడున్న భక్తి అక్కడ లేనట్టేనా, ఉన్నట్టేనా? లేనట్టే. కాబట్టి సంగమా, ఈరోజు మనం ఆలోచించుకుందాం, ప్రార్థన చేసుకుందాము. మనము మన భక్తి ఎక్కడెక్కడ ప్రదర్శిస్తున్నాము. ప్రదర్శించే భక్తులుగా ఉండదు. ప్రదర్శించడం అంటే అర్థమైందా? ప్రదర్శించడం అంటే ఎవరైనా కనపడ్డప్పుడు వాళ్ళ ముందు టిప్ టాప్గా కనపడ్డం, అది ప్రదర్శన. రైట్. ఎవరున్నా లేకపోయినా దేవుడి సన్నిధిలో నీ భక్తిని, నీ ప్రార్థనను, నీ ఆత్మీయతను కొనసాగించడమే నిజమైన భక్తి. అట్లాంటి భక్తిని దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆలోచించండి, ఇది నాన్న మీకు నూరంతల ఆశీర్వాదం కావాలా? ఆదివారం మాత్రమే భక్తి చేసి, లేదా ఆత్మీయుల మధ్య మాత్రమే భక్తి చేసి, భక్తిని ప్రదర్శిస్తూ మనము దేవునికి దూరంగా, దేవుని ఆశీర్వాదాలకు దూరంగా బ్రతుకుదామంటారా? ఏది కావాలి మీకు? నూరంతల ఆశీర్వాదం కావాలా, లేకపోతే కొంతకాలం తాత్కాలికంగా భక్తిని ప్రదర్శిస్తూ దేవుడి ఆశీర్వాదాలకు దూరంగా ఉందామంటారా? మొదటిదా రెండోదా? మొదటిది. కాబట్టి ప్రార్థన చేసుకుందాము, సావుకుడికి సమయం ఇచ్చేద్దాము. తల వచ్చినట్లయితే కళ్ళు మూసుకుందాము. మీ జీవితాల్లో దేవుడి ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ దినాన నేను వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఏంటయ్యా అంటే, ప్రభువా నా భక్తి, ప్రభువా నా ఆత్మీయత, ప్రభువా నా పరిశుద్ధత కేవలం ఒక ప్రాంతానికో, ఒక స్థలానికో, లేకపోతే ఒక చోటికి మాత్రం పరిమితి అయి ఉండడానికి వీల్లేదు. నేను ఉంటున్న స్థలములో నేను భక్తిపరుడిగా, భక్తిపరురాలుగా ఉండాలి. నేను పనిచేస్తున్న స్థలములో నేను భక్తిపరురాలుగా, నాయన విశ్వాసిగా నేను నిలబడాలి. అయ్యా, నన్ను చూస్తున్నప్పుడు ప్రభువా నేను నీ నామాన్ని గణపరిచేవాడిగా, నీ నామాన్ని ఎత్తిపట్టేదానిగా, నన్ను చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ నిన్ను చూసే విధంగా నా మాటలు ఉండాలయ్యా, నా ఆలోచనలు ఉండాలయ్యా, నా జీవితం ఉండాలయ్యా. నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసుకుందాము. దీవించబడాలని ఆశీర్వదించబడే సంగమా, దీవించబడాలని ఆశపడే సహోదరి సహోదరుడా, దయచేసి నీ భక్తి ఈరోజు ఎక్కడెక్కడ మాత్రమే ఆగిపోతుందో జ్ఞాపకం చేసుకొని, అలా ఆగిపోకుండా, అలా ఆదివారం మాత్రమే, ఆలయంలో మాత్రమే, అవసరాల కోసం మాత్రమే భక్తి కాకుండా, గెహజీ వలె కొంతవరకే భక్తి మాత్రం కాకుండా, కొంతవరకే దేవుని భయము కాకుండా, అన్ని స్థలాల్లో, అన్ని వేళల్లో, అన్ని విషయాల్లో దేవుని భయాన్ని కలిగి, భక్తిని కలిగి జీవిద్దాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. మహాగణుడు అయిన దేవా, నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. అయా, నీ ఉదయకాల సమయంలో నీ పాదాల చెందుకు రావడానికి కృప చూపించాం. అయా, నీ బిడ్డల మధ్యలో ఈ మాట పంచుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు. అయా, మా జీవితాల్లో మేము అన్ని విషయాలు ఎదగాలి, దీవించబడాలనుకుంటున్నాం. కానీ మేము దీవించబడకపోవడానికి గల కారణము నాయన, మా భక్తి అనేది కొనసాగించబడకుండా, మా భక్తి అనేది అనేక చోట్ల ఉండకుండా, కొన్ని స్థలాలకు మాత్రమే నాయన మా భక్తిని మేము కనపరుస్తూ ఉన్నాము. కాబట్టి ఇది నాన్న మేము దీవించబడలేకపోతున్నాము. కనుక నీ ఆత్మ సహాయం అనుగ్రహించి, అయా ప్రార్థన చేసుకుంటున్న నీ బిడ్డలందరినీ ప్రభువా అన్ని స్థలాల్లో నీకు ఇష్టలుగా, నీ చిత్తానికి అనుకూలంగా జీవించే వారిగా నిలబెట్టుకొని వారిని ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.